నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. చైతన్యపురి ఆర్టీఏ అధికారుల అనవసరపు వేధింపులను తక్షణమే ఆపాలని, మోయలేని పన్నుల భారం నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమానులను కాపాడాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు కె. గోపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను, సమస్యలను వెల్లడించారు. అధికారుల బెదిరింపులు, అక్రమ ఫైన్లు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యపురి ఎల్బీనగర్ ఆర్టీఏ ఆఫీస్ పరిసరాల్లో బస్సులు నిలిపితే కేసులు నమోదు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పై అధికారుల ఆదేశాలు ఉన్నాయనే నెపంతో మెడికల్ కిట్ లేదని, ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా లేదని, వాహనం తుప్పు పట్టిందని చిన్న చిన్న కారణాలు వెతుకుతూ ఉద్దేశపూర్వకంగా భారీగా ఫైన్లు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ముందస్తుగానే అడ్వాన్స్ ట్యాక్సులు కడుతున్నప్పటికీ అధికారుల నిరంతర వేధింపుల వల్ల తాము ప్రశాంతంగా వ్యాపారం చేసుకోలేకపోతున్నామని అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. గత 6 ఏళ్లుగా పర్మిట్ల సమస్యలపై మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న 2 జిల్లాల పర్మిట్ విధానం వల్ల కనీసం 1/2 కిలోమీటరు సరిహద్దు దాటినా వేధింపులకు గురి కావాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్ అసోసియేషన్ ఇవాళ ఓనర్లందరికీ చెప్పడం ఏంటంటే, మనం ఏ రోజు ఆ రోజు అయితే మనం చైతన్యపురి ఎల్బీనగర్ ఆర్టీఓ ఆఫీస్ కాడ బస్సు ఒకటి అడ్డం పెట్టిందని చెప్పి న్యూసెన్స్ కేసు కింద సారు అడగడం జరిగింది. అడిగి సిఐ గారు ఒకటే అన్నారు, మీరు అది చేయొద్దు, మీరు అలాంటివి చేయొద్దు కదా, మీరు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి, పై ఆఫీసర్లతోనికి వెళ్ళి మీరు ఏదైనా చేసుకునేది ఉంటే మాట్లాడుకొని చేసుకోవాలి, కానీ మీరు అట్లాంటివి చేయొద్దు కాబట్టి ఇబ్బందులు అవుతాయి, మీరు దీని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది మేము అని చెప్పి, మీరు కేసులు ఎవరెవరు అయినా వాళ్ళ పేరు మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం, అందుకని మీకు ఇబ్బందులు జరుగుతాయి, మీరు ఏదున్నా పై ఆఫీసర్లతో మాట్లాడుకోరని చెప్పి చెప్పడం జరిగింది. మంచిగానే స్పందించాడు, మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. మనకైతే ఏం ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు, మన కేసు కూడా ఏం పెద్ద ఇబ్బంది పెట్టే కేసు అయితే ఏం పెట్టలేదు. మనకు ఆ మేడం కూడా రిక్వెస్ట్గా రాసిచ్చిపోయింది, నాకు కొద్దిగా ఇట్లా న్యూసెన్స్ చేసినారు అని చెప్పి రాసిచ్చిపోయింది. దాని మీద మాట్లాడతాం. అంతే కదా మేము చేసేది, మీకే ఇన్కమ్ చూపిస్తున్నాం కదా. ఇది చేస్తే టూరిస్టు వచ్చేవాళ్ళు కానీ జిఎస్టీ కడతారు, ట్యాక్సీలు హోటళ్ళు తీసుకుంటే కిరాయిలు, ఇక్కడ టూరిస్టు తిరిగితే బిజినెస్ చేసుకుంటారు, చాలా మీకు ఇన్కమ్ వస్తుంది, రెవెన్యూ మీకే, ఇప్పుడు గవర్నమెంట్కే ఇన్కమ్ వస్తుంది కదా. మేము చేయమన్న పని అడిగేది మేము గవర్నమెంట్కి నష్టం చేసే పని అడుగుతలేము కదా, మేము గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేదే చేస్తున్నాం కదా. మీకు 2 డిస్ట్రిక్ట్ కూడా 1500 చేసి దాన్ని 3 డిస్ట్రిక్ట్ చేస్తే అన్ని పనులు 2 డిస్ట్రిక్ట్ ట్యాక్సీ చేసుకుంటారు కదా. సింగిల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కంపెనీకి తిరిగే వాళ్ళు మొత్తం 2 డిస్ట్రిక్ట్ చేసుకుంటారు, 3 డిస్ట్రిక్ట్ పర్మిట్ చేసుకుంటారు, వాళ్ళే పర్మిట్లో తిరిగితే రెవెన్యూ వస్తుంది కదా, మీకే రెవెన్యూ. స్టేట్ 3285 రూపాయలు కట్టమని చెక్ రిపోర్ట్ రాసి మీరు కడతారా లేదంటే మేము ఏడికెళ్ళి కట్టాలి పైసలు, మాకు దందనే లేదు, బిజినెస్లే లేవు, లేడీస్కు బస్సు ఫ్రీ పెట్టి మాకు కిరాయిలే పోతలేవు. మాకు ప్రభుత్వం బస్సు ఫ్రీ టికెట్ పెట్టినాక ఏమైనా ట్రావెల్స్ వాళ్ళకి కానీ ఆటోలకు కానీ బిజినెస్ ఉందా మీరే చూడాలి, ఎంక్వైరీ చేసుకోరి. ఒక బిజినెస్ లేదు, బస్సులు ఫ్రీ పెడితే ఏడిపోయినా ఫ్రీ అంటారు, ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతున్నారు. మగవాళ్ళందరూ బస్సులో పోదాంపా, ఓ టూరిస్ట్ బస్సు తీసుకొని పోదాంపారంటే మీరు బస్సులో రండి, మేము టికెట్ మీకు ఒక్కరికే కదా అని చెప్పి లేడీస్ అందరూ బస్సు ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళను మా బస్సులే దందలు నడుస్తలేవు. ఏదో ఈ కంపెనీ పనులు ఎప్పుడో ఖరాబ్ అయినప్పుడు మాకు కిరాయిలు ఇస్తే మేము ఆ కిరాయిలు పోతే మీరు 3 డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కట్టుకోమని చెప్పి మమ్మల్ని కేసు పెడితే, కేసు రాస్తే మేము ఏడికెళ్ళి కట్టాలి కేసు, 3200 రూపాయలు లేము. మాకు ఇమ్మీడియట్గా ఇది చెయ్యండి, మాకు సింగిల్ డిస్ట్రిక్ట్లని డిస్టర్బ్ చేయొద్దు. సింగిల్ డిస్ట్రిక్ట్ ట్యాక్స్ అనేది టూరిస్ట్ బస్సులది, అది సింగిల్ డిస్ట్రిక్ట్ మటకం కంపల్సరీ ఉండాలి. అది ఆ టీపీ కూడా ఉండాల్సిందే. మాకు ఆ టీపీ బంద్ చేస్తా అంటున్నారు, ఆ టీపీ బంద్ చేసేది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాని మీద రెసల్పోక అగ్రిమెంట్ అనేది అయిపోయింది. అన్ని ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక రెసల్పోక అగ్రిమెంట్ చేసుకుంటాము. మీరు అన్ని స్టేట్లలో అడుగుతుంటే మన తెలంగాణ ఎందుకు ముందుకు వస్తలేదు, ఎందుకు చేస్తలేరు మీరు? అది చేస్తే రిన్యువల్ చేసుకుంటే మాకు టూరిస్ట్ వాళ్ళకి బతుకుతాం కదా, మేము కిరాయిలు కొట్టుకోగలుగుతాం కదా, మేము చేసుకోగలుగుతాం కదా. ట్యాక్సీలు కట్టుతూ అడ్వాన్స్ కడుతూ నష్టం చేయమంటలేము, లాభమే చేసుకోమంటున్నాం కదా. మీకు లాభం వచ్చే పనే కదా మేము చేయమనేది. మేము మీకు నష్టం జరిగే పని అయితే మేము ఒక్కనాడు చేస్తలేము కదా. మీరు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అది చెయ్యకపోక కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. సీఎం గారు దీన్ని జోక్యం తీసుకొని ఇమ్మీడియట్గా ఈ జీవో అనేది పాస్ చేయాలి. సింగిల్ డిస్ట్రిక్ట్ అనేది అట్లాగే ఉండాలి, టీపీ ఉండాలి. టీపీ లేకపోతే టూరిస్ట్ 1 బండి 2 బండ్లు కిరాయిలు కొట్టుకొని బతికే వాళ్ళు
ఆగమైపోతారు మార్కెట్లో, వాళ్ళు చచ్చిపోతారు. బస్సులు కొన్ని ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అమ్ముకోలేరు. 2 డిస్టిక్ కట్టి వాళ్ళు బండ్లు నడపలేరు. కాబట్టి ఆ సింగిల్ డిస్టిక్ అనేది ఉండాలి, పర్మిట్ ఉండాలి. లేకపోతే మటకం మేము దీని కొరకు ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేసిన అది లేదని రాస్తారు. ట్యాక్సీ 3 డిస్టిక్ కట్టాలని చెప్పి దాంట్లో రాసిపోతే దీంట్లో కూడా 3 డిస్టిక్ కట్టమంటే ఒక్క బండికి 3,285 రూపాయలు పర్ సీట్ కట్టాలి మేము. అంత ట్యాక్సీ 1,30,30 చిల్లర మేము కట్టాలంటే మేము ఏడికెళ్ళి కడతాం. మాకు నడిచేదేమో 2 డిస్టిక్ పరిధిలో నడుస్తున్నాయి బండ్లు. 3 డిస్టిక్ ట్యాక్సీ అంటే తెలంగాణ మొత్తం కట్టాలి. 3 డిస్టిక్ అనేది జీవో లేదు, ఆ జీవోనే లేదు. ఆ జీవో చూపియండి, మేము ఆ ప్రకారం కడతాం సార్ అంటే ఆ జీవో లేదంటారు, తెలంగాణ కట్టుకోమంటారు. మరి తెలంగాణ ఇట్లా మీరు రాసిన జీవోనే కదా, మీరు రాసిన ప్రకారం మీరు చెప్పిన జీవో ఉండాలి కదా, ఉంటేనే కదా మీరు 3 డిస్టిక్ రాయాల్సింది. మేము మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ తిరుగుతున్నాం. ఓకే, ఆ 3 డిస్టిక్లో జీవో చూపియండి, చూపించి ఆ జీవో ప్రకారం రాయండి కేసులు. మేము వద్దంటలేము. మీరు తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు ఓనర్ అసోసియేషన్కి వెళ్ళి ప్రెసిడెంట్గా నేను ఓనర్లకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన ట్యాక్సీలు మనం ముందు అడ్వాన్స్గా కట్టి మనం బండ్లు తిప్పుతుంటే మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సంది కూడా మనం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. సార్, జోనల్ వైజ్గా తక్కువ అయిపోయింది. 3 డిస్టిక్లు చేసడం వల్ల మాకు 7.5 కిలోమీటర్ దాటితే ఇంకో డిస్టిక్ తగులుతుంది. దానికి 3 డిస్టిక్ ట్యాక్సీ కట్టుకోమంటే మేము కట్టలేము, మాకు ఇబ్బంది జరుగుతుంది. ఆ ట్యాక్సీ మీరు దాన్ని ఇమీడియట్లా 2 డిస్టిక్ ట్యాక్సీ ఏది ఉందో దాన్ని 3 డిస్టిక్ పర్మిట్లో చేయండి అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. లెటర్లు కూడా పెట్టినాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల సంది కూడా మేము తిరగని రోజు లేదు. తిరగని మినిస్టర్ గారికి లెటర్లు ఇచ్చినాం, కమిషనర్ గారికి, అందరికీ లెటర్లు ఇచ్చినాం. దాని పరిధిలోకి తీసుకొని చేయండి అంటే ఇప్పుడు చేస్తాం అంటున్నారు. ఇంకా చేస్తామని చెప్పబట్టి కూడా మనకు 6-7 నెలలు అయింది. కమిటీ వేసి కూడా 6 నెలలు అయింది. 6 నెలల సంది చేయకపోక మాకు బండ్లను ఏడ పడితే ఆడ పట్టుకొని కేసులు రాసడం చాలా ఇబ్బంది. దేనిది రస్తు లేదని, మెడికల్ కిట్ లేదని, అన్నీ ఉన్నా కూడా దాంట్లో ఉన్నా కూడా ఏది పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉంటే 2 డిస్టిక్ గట్టి ఉన్న బండిని 2 డిస్టిక్లో దొరికించుకుంటే ఇవన్నీ మెడికల్ కిట్ లేదని రాస్తారు, రస్తు లేదని రాస్తారు, పర్మిట్ లేదని, ఎమర్జెన్సీ డోరు వాళ్ళే సీటు ఫిట్ చేసి